the second coming and eternal reign of Christ. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు సిద్ధాంతము 10వ భాగం, క్రీస్తు రెండవ రాకడ మరియు నిత్య పరిపాలన పరిచయం. యేసు క్రీస్తు రెండవ రాకడ క్రైస్తవ విశ్వాసానికి ఉన్న గొప్ప నిరీక్షణలలో ఒకటి. వినయంతో ఈ లోకంలోనికి వచ్చిన అదే క్రీస్తు మహిమ, శక్తి మరియు వైభవంతో తిరిగి వస్తాడు. ఆయన మొదటి రాకడ తన మరణం మరియు పునరుత్థానం ద్వారా విమోచనను నెరవేర్చింది. ఆయన రెండవ రాకడ దుష్టత్వాన్ని తీర్పు తీర్చడం, తన ప్రజలను పూర్తిగా విడిపించడం మరియు తన నిత్య రాజ్యాన్ని స్థాపించడం ద్వారా దేవుని విమోచన ప్రణాళికను పూర్తి చేస్తుంది. కొత్త నిబంధన క్రీస్తు తిరిగి రావడం యొక్క నిశ్చయతను పదే పదే నొక్కి చెబుతుంది. యేసు స్వయంగా వాగ్దానం చేశారు, నేను మరలా వచ్చేదను. యోహాను 14:3. అపోస్తులు ఈ సత్యాన్ని ప్రకటించారు మరియు ఆదిమ సంఘం క్రీస్తు తిరిగి రావడం కోసం ఆతురతతో ఎదురు చూస్తూ జీవించింది. రెండవ రాకడ కేవలం ప్రతీకాత్మకమైనది లేదా ఆత్మీయమైనది కాదు. అది మానవాళి మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక వాస్తవమైన, కనబడే మరియు మహిమగల సంఘటన. రెండవ రాకడతో క్రీస్తు నిత్య పరిపాలనకు దగ్గరి సంబంధం ఉంది. పునరుత్థానం పొంది ఉన్నత స్థితికి చేరిన రక్షకుడు రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను నిరంతరం పరిపాలిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ అంతం కాదు. క్రీస్తు తిరిగి రావడం అనే సిద్ధాంతం విశ్వాసులకు నిరీక్షణను, ప్రోత్సాహాన్ని, పవిత్రమైన జీవితం గడపడానికి ప్రేరణను మరియు దేవుని అంతిమ విజయంపై నమ్మకాన్ని ఇస్తుంది. ఇందులో 12 ప్రధాన విషయాలు కలవు. మొదటగా క్రీస్తు రెండవ రాకడ యొక్క నిశ్చయత. యేసు క్రీస్తు తిరిగి వస్తాడని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. మొదటగా క్రీస్తు వాగ్దానం. యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను. యోహాను 14:3. ఈ వాగ్దానం క్రీస్తు తిరిగి రావడం నిశ్చయమని విశ్వాసులకు హామీ ఇస్తుంది. రెండవదిగా దేవదూతల సాక్ష్యం. క్రీస్తు ఆరోహణమైనప్పుడు దేవదూతలు ఇలా ప్రకటించారు, ఈ యేసే అదే విధంగా తిరిగి వస్తాడు. అపోస్తుల కార్యములు 1:11. క్రీస్తు ఎలాగైతే ప్రత్యక్షంగా ఆరోహణమయ్యాడో అలాగే ఆయన ప్రత్యక్షంగా తిరిగి వస్తాడు. మూడవదిగా అపోస్తుల బోధ. అపోస్తులు రెండవ రాకడ గూర్చి స్థిరంగా బోధించారు. పౌలు ఇలా వ్రాశాడు, ప్రభువు తానే పరలోకం నుండి దిగివచ్చును. 1 తెస్సలోనిక 4:16. పేతురు, యాకోబు, యోహాను మరియు యూదా కూడా క్రీస్తు తిరిగి రాకడను నొక్కి చెప్పారు. రెండవ ప్రధాన విషయం, క్రీస్తు రెండవ రాకడ యొక్క స్వభావం. క్రీస్తు రెండవ రాకడ వాస్తవమైనదిగా, వ్యక్తిగతమైనదిగా, కనబడేదిగా మరియు మహిమగలదిగా ఉంటుంది. మొదటగా వ్యక్తిగత రాకడ. యేసు స్వయంగా తిరిగి వస్తారు. ఇవి మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రభావం, ఒక ప్రతీకాత్మక సంఘటన, క్రైస్తవ మత వ్యాప్తి. నిజంగా పునరుత్థానం చెందిన క్రీస్తు స్వయంగా తిరిగి వస్తారు. రెండవదిగా కంటికి కనిపించే రాకడ. ప్రకటన గ్రంథం 1:7 ఇలా చెబుతుంది, ప్రతి కన్ను ఆయనను చూస్తుంది. క్రీస్తు తిరిగి రావడం ప్రపంచానికి బహిరంగంగా స్పష్టంగా కనిపిస్తుంది. మూడవదిగా మహిమతో కూడిన రాకడ. క్రీస్తు మొదట దీనత్వంతో వచ్చారు, కానీ ఆయన మహిమతో తిరిగి వస్తారు. మనుష్య కుమారుడు ఆకాశ మేఘముల మీద శక్తితోను గొప్ప మహిమతోను వచ్చుట చూచెదరు. మత్తయి 24:30. ఆయన ఇలా తిరిగి వస్తారు, విజయం సాధించిన రాజుగా, పరలోక మహిమతో, దూతలతో కలిసి. నాలుగవదిగా ఆకస్మిక రాకడ. క్రీస్తు తిరిగి వచ్చే ఖచ్చితమైన సమయం ఎవరికీ తెలియదు. యేసు ఇలా అన్నారు,
కాబట్టి మెలకువగా ఉండుడి, మీ ప్రభువు ఏ గడియలో వచ్చునో మీకు తెలియదు. మత్తయి 24:42. కాబట్టి విశ్వాసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మూడవ ప్రధాన విషయం, క్రీస్తు రెండవ రాకడ యొక్క ఉద్దేశం. మొదటగా తన ప్రజలను సమకూర్చుకోవడానికి. క్రీస్తు విశ్వాసులను తన వద్దకు సమకూర్చుకుంటారు. అట్లు మనము ఎల్లప్పుడూ ప్రభువుతోనే ఉందుము. 1 తెస్సలోనిక 4:17. రెండవదిగా లోకానికి తీర్పు తీర్చడానికి. క్రీస్తు మానవాళికి నీతితో కూడిన తీర్పు తీరుస్తారు. ఆయన లోకమునకు తీర్పు తీర్చుటకు ఒక దినమును నియమించి ఉన్నాడు. అపోస్తల కార్యములు 17:31. దుష్టులు తమ పాపాలకు తగిన తీర్పును ఎదుర్కొంటారు. మూడవదిగా దుష్టత్వాన్ని పూర్తిగా ఓడించడానికి ఆయన తిరిగి వచ్చినప్పుడు సాతాను ఓడిపోతాడు. దుష్ట శక్తులు నాశనం చేయబడతాయి. పాపం యొక్క ప్రభావం శాశ్వతంగా అంతమైపోతుంది. నాలుగవదిగా తన రాజ్యాన్ని పూర్తిగా స్థాపించడానికి. క్రీస్తు రాజ్యం ప్రస్తుతం ఆధ్యాత్మికంగా ఉనికిలో ఉంది, కానీ ఆయన తిరిగి వచ్చినప్పుడు అది పూర్తిగా ప్రత్యక్షమవుతుంది. నాలుగవ ప్రధాన విషయం, క్రీస్తు రాకడకు సంబంధించిన సూచన. అంత్యకాలానికి సంబంధించిన వివిధ పరిస్థితులను బైబిల్ వివరిస్తుంది. మొదటగా దుష్టత్వం పెరగడం, పాపం మరియు అక్రమం పెరిగిపోతాయని యేసు హెచ్చరించారు. 2, అబద్ధ బోధకులు మరియు అబద్ధ క్రీస్తులు. అనేకులు ప్రజలను ఆధ్యాత్మికంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. 3, యుద్ధాలు మరియు కష్టాలు, సంఘర్షణలు, విపత్తులు మరియు అశాంతి గురించి లేఖనాలు ప్రస్తావిస్తున్నాయి. 4వదిగా ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటన. సువార్త సమస్త జనములలోనూ ప్రకటించబడుతుంది. 5, విశ్వాసుల హింస. క్రైస్తవులు వ్యతిరేకతను మరియు శ్రమలను అనుభవిస్తారు. 5వ ప్రధాన విషయం, క్రీస్తు తిరిగి రాకడలో పునరుత్థానం. రెండవ రాకడ పునరుత్థానముతో సన్నిహితంగా ముడిపడి ఉంది. మొదటగా విశ్వాసుల పునరుత్థానం. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచెదరు. 1 తెస్సలోనిక 4:16. విశ్వాసులు క్రీస్తు పునరుత్థానం శరీరం వలె మహిమగల శరీరాలను పొందుతారు. 2, జీవించి ఉన్న విశ్వాసుల రూపాంతరం. జీవించున్న విశ్వాసులు కూడా రూపాంతరం చెందుతారు. మనమందరం మార్చబడుతుంది. 1 కొరింథీ 15:51. మూడవదిగా మానవాళి యొక్క అంతిమ పునరుత్థానం. ప్రజలందరూ అంతిమంగా దేవుని ఎదుట నిలబడతారు. 6వ ప్రధాన విషయం, క్రీస్తు తిరిగి రాకడతో ముడిపడి ఉన్న తీర్పు. మొదటగా విశ్వాసుల తీర్పు. విశ్వాసులు మూల్యాంకనం మరియు బహుమానం కోసం క్రీస్తు ఎదుట హాజరవుతారు. రక్షణ కృప వలన కలుగుతుంది, కానీ క్రియలు పరిశీలించబడతాయి. 2వదిగా అవిశ్వాసుల తీర్పు. క్రీస్తుని తిరస్కరించిన వారు నిత్య తీర్పుని ఎదుర్కొంటారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మహా శ్వేత సింహాసన తీర్పును వివరిస్తుంది. 7వ ప్రధాన విషయం, క్రీస్తు యొక్క నిత్య పరిపాలన. రెండవ రాకడ క్రీస్తు యొక్క నిత్య పరిపాలనకు దారి తీస్తుంది. మొదటగా రాజుగా క్రీస్తు. క్రీస్తు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు, కానీ ఆయన పరిపాలన శాశ్వతంగా ఉంటుంది, సార్వత్రికంగా గుర్తింపు పొందినది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ప్రకటన 19:16. రెండవదిగా పాత నిబంధన ప్రవచన నెరవేర్పు. శాశ్వత సింహాసనానికి సంబంధించి దావీదుకి ఇవ్వబడిన వాగ్దానాలు క్రీస్తులో నెరవేరాయి. 3వదిగా సార్వత్రిక ఆధిపత్యం. క్రీస్తు అధికారం వీటిపై విస్తరించి ఉంది. దేశాలు, సృష్టి, దూతలు, మానవాళి. 4వదిగా నీతి రాజ్యం. క్రీస్తు పరిపాలన ఈ లక్షణాలను కలిగి ఉంటుంది: న్యాయం, శాంతి, పరిశుద్ధత, సత్యం. 5వది కొత్త ఆకాశం మరియు కొత్త భూమి. క్రీస్తు యొక్క శాశ్వత పరిపాలనలో సృష్టి పునరుద్ధరణ కూడా ఇమిడి ఉంటుంది. మొదటగా కొత్త సృష్టి. ప్రకటన 21 వీటిని వివరిస్తుంది: ఒక కొత్త ఆకాశము, ఒక కొత్త భూమి, కొత్త యెరూషలేము. రెండవదిగా పాపం మరియు మరణం లేకపోవడం. మరణం ఇక ఉండదు.
దుఃఖము గాని ఏర్పు గాని ఇక ఉండదు. ప్రకటన 21:4. పాపం మరియు బాధలు శాశ్వతంగా తొలగించబడతాయి. మూడవదిగా దేవునితో శాశ్వత సహవాసం. విశ్వాసులు దేవునితో శాశ్వతంగా నివసిస్తారు. నాలుగవది క్రీస్తు విజయం. క్రీస్తు రెండవ రాకడ ఆయన సంపూర్ణ విజయాన్ని ప్రదర్శిస్తుంది. మొదటగా సాతానుపై విజయం. సాతాను అంతిమంగా తీర్పు పొంది ఓడించబడతాడు. రెండవదిగా మరణంపై విజయం. మరణం స్వయంగా నాశనం చేయబడుతుంది. నాశనం చేయబడే చివరి శత్రువు మరణమే. 1 కొరింథీ 15:26. మూడవదిగా దుష్టత్వంపై విజయం. దేవుని నీతి శాశ్వతంగా జయిస్తుంది. ఐదవదిగా ఆచరణాత్మక అనువర్తనాలు. ఇందులో మొదటగా విశ్వాసులకు నిరీక్షణ. క్రీస్తు తిరిగి రావడం బాధలు మరియు శోధనల సమయంలో నిరీక్షణనిస్తుంది. రెండవదిగా పరిశుద్ధ జీవనానికి ప్రేరణ. ఆ నిరీక్షణ తనలో ఉన్న ప్రతివాడు తనను తాను పవిత్రపరచుకొనును. 1 యోహాను 3:3. విశ్వాసులు సంసిద్ధతతో మరియు పరిశుద్ధతతో జీవించాలి. మూడవది పరిచర్యలో ప్రోత్సాహం. క్రీస్తు విజయోత్సవంతో తిరిగి రాబోతున్నాడు కాబట్టి క్రైస్తవ శ్రమ వ్యర్థం కాదు. నాలుగవది మరణంలో ఓదార్పు. విశ్వాసులకు పునరుత్థానం మరియు నిత్య జీవం పట్ల నిశ్చయత ఉంది. 5 సువార్త ప్రకటనలో ఆవశ్యకత. తీర్పు రాబోతుంది కాబట్టి సువార్తను నమ్మకంగా ప్రకటించాలి. 11వ ప్రధాన విషయం రెండవ రాకడ గురించిన పొరపాట్లు. మొదటగా క్రీస్తు రాకడను తిరస్కరించడం. కొందరు ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరిస్తారు, కానీ లేఖనం దానిని పదే పదే ధృవీకరిస్తుంది. 2 తేదీని నిర్ణయించడం. ఖచ్చితమైన రోజు లేదా గంట ఎవరికి తెలియదని యేసు బోధించారు. 3 కేవలం ప్రతీకాత్మక వ్యాఖ్యానాలు. బైబిల్ క్రీస్తు రాకను ఒక నిజమైన చారిత్రక సంఘటనగా చూపిస్తుంది. 12వ ప్రధాన విషయం క్రీస్తు రాకడ పట్ల క్రైస్తవ వైఖరి. విశ్వాసులు ఇలా చేయాలి. నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండాలి. విశ్వాసపాత్రంగా ఉండాలి. ఓర్పుతో సహించాలి. శ్రద్ధగా సేవ చేయాలి. సంఘము క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఆశపడాలి. అయినను ప్రభువైన యేసు రమ్ము. ప్రకటన 22:20. ముగింపు. క్రీస్తు రెండవ రాకడ మరియు నిత్య పరిపాలన అనేవి విమోచన కథను పూర్తి చేసే మహిమాన్వితమైన సత్యాలు. పునరుత్థానం పొంది ఉన్నత స్థితికి చేరిన రక్షకుడు లోకానికి తీర్పు తీర్చడానికి, తన ప్రజలను సమకూర్చడానికి, దుష్టత్వాన్ని ఓడించడానికి మరియు తన నిత్య రాజ్యాన్ని స్థాపించడానికి వ్యక్తిగతంగా కనబడే విధంగా మరియు మహిమతో తిరిగి వస్తాడు. క్రీస్తు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను నిరంతరం పరిపాలిస్తాడు. ఆయన రాజ్యం నీతి, శాంతి మరియు దేవునితో నిత్య సహవాసంతో గుర్తించబడుతుంది. నూతన ఆకాశము మరియు నూతన భూమి పాపం మరియు మరణంపై దేవుని విజయం యొక్క సంపూర్ణతను వెల్లడిస్తాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చి మహిమతో నిరంతరం పరిపాలిస్తాడని ఎరిగి విశ్వాసులు నిరీక్షణతో, నమ్మకంతో మరియు అంచనతో జీవిస్తారు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.